నమస్కారం. వెల్కమ్ టు ఎన్ఎక్స్టీజీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు వస్తాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వచ్చే నెల 10 నాటికి చాలా చోట్ల పనులు పూర్తవుతాయన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని అన్నా క్యాంటీన్లు ఒకే మోడల్లో ఉంటాయని, 5 రూపాయలకే అల్పాహారం, భోజనం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వ్యాప్తి చెందుతుందన్న ఆయన పిడుగురాళ్లలో నీరు కలుషితమై 100 మందికి డయేరియా సోకిందని తెలిపారు. పైపులు మరమ్మతులు చేయడం వల్లే కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. మురికి కాల్వల నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. సిల్ట్ తీసేందుకు 106 పురపాలక సంఘాలకు 50 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. సిల్ట్ తీయడంతో పాటు 24 గంటల్లో దానిని తరలించారని చెప్పారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెత్త పన్ను అంశంపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. 25,000 మంది భోంచేస్తున్నారు. అటువంటి అన్నా క్యాంటీన్స్ ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. వాటికంతా కొన్ని మరమ్మతులు చేయాల్సింది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాం. పెంచేది ఏం లేదు, సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. దాదాపు అన్ని ఆర్ఓ ప్లాంట్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా బయటపడింది. అవి క్లోజ్ చేసిన తర్వాత సిటీలో అక్కడ డయేరియా కంట్రోల్కి వచ్చింది. వీలైనంతరకు డ్రైన్స్లో మురుగు లేకుండా చేయటం కోసంగా అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ తీయమని. మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి 50 కోట్ల రూపాయలు ఈరోజు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఈ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి. అమృత్ 1, అమృత్ 2. అమృత్ 1 టైం అయిపోయింది కానీ 100% పూర్తి చేయాల. అమృత్ 2 అయితే అసలు ఆల్మోస్ట్ టేకప్ చేయాల. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ వేయాలి, మున్సిపాలిటీ షేర్ వేయాలి. గత ప్రభుత్వం ఆ షేర్ ఇవ్వనందువల్ల ఆ వర్క్లన్నీ పూర్తిగా అయిపోయినాయి. వాటిలన్నిటిని రివైజ్ చేసి చేయడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల ప్రజలందరినీ కొద్దిగా ఓపికగా ఉంటే అవన్నీ చేసి మళ్ళా మున్సిపాలిటీస్ని గత 2014 నుంచి 19 దాకా ఎలా ఉందో ఆ విధంగా గాడిలో పెట్టడం జరుగుతుంది. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈ నెల 20వ తేదీన జరగడం లేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. కౌన్సిల్ సమావేశం ఉన్నట్లు తమకు ఇంతవరకు సమాచారం లేదని వివరించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. గురువారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నగర కమిషనర్ కీర్తి చేకూరుతో ప్రత్యేకంగా భేటీ అయ్యి పలు అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో నగరవాసులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టామన్నారు. చిన్న చిన్న పనులు కూడా ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆలస్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరవాసుల సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి శానిటరీ అలాగే ఇంజనీరింగ్ విభాగ అధికారులందరితో రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ముఖ్యంగా చిన్న చిన్న పనులు కూడా ప్రొసీజర్ ప్రకారం దాదాపు 4 రోజులు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న రోడ్ ప్యాచెస్ కానీ లేకపోతే డ్రైన్స్ కానీ ఒక ఫుడ్ ఏదైనా స్పీడ్ బ్రేకర్ వేయాలన్నా కూడా ఇంజనీరింగ్ అధికారులు ప్రాసెస్ ప్రకారం చేయాలంటే పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటి కూడా త్వరతగినది ఏ విధంగా చేయాలనే దాని మీద ఈరోజు అధికారులతో మాట్లాడి నగరంలో ప్రతి వారం కూడా పర్యటించే దాంట్లో అధికారులు సహకరించాలని, ప్రజా సమస్యల మీద నిరంతరం ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధికారులను కూడా అప్రమత్తం చేయడం, దానికి కావాల్సినటువంటి కమిషనర్ గారి నుంచి పర్మిషన్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం, అలాగే ముఖ్యంగా శానిటేషన్ గతంలో మనందరం కూడా చూసాం. ఈరోజు కొత్తగా డబ్బాలు ప్రతిరోజు ఇంట్లో నుంచి చెత్తను తీసుకుని వచ్చి ట్రాక్టర్లతోనూ ఈ ఆటోస్లోనూ తీసుకురావడం జరుగుతూ ఉంది. కానీ ఈవినింగ్ తర్వాత ఉదయం 2వ రోజు ఉదయం కల్లా వచ్చేటువంటి చెత్త ప్రతి వీధిలో కూడా చివరిలో కుప్పలుగా పోసేటువంటి పరిస్థితి ఉన్నాయి. రాత్రిపూట కుక్కలు అవన్నీ కూడా రోడ్డంతా గలీజ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి
వాటి మీద ఒక యాక్షన్ ప్లాన్ని, అలాగే వాటర్ కన్జంప్షన్ అంటే ఈరోజు ఎంత వాటర్ మనం గుంటూరు సిటీకి వస్తూ ఉన్నాయి, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఏ ఏరియాస్కి వాటర్ తక్కువ వెళ్తూ ఉంది, వాటర్ ఎందుకు తక్కువ అవసరమైన చోటకి వాటర్ని ఇంకా పంపించేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలి. అలాగే శానిటేషన్ సంబంధించి మ్యాన్ పవర్ ఎక్కడైనా తగిన వాటిని పెంచుకునేటువంటి క్రమంలో, అలాగే కొన్ని హార్టికల్చర్ వాళ్ళు చెట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి, వాటినన్నింటిలో కూడా పరిశీలించి ఆ హార్టికల్చర్ అధికారులను కూడా అప్రమత్తం చేసి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం, అలాగే శ్మశాన వాటికల్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. వీటన్నింటినీ కూడా కార్యరూపం దాల్చడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తి కూడా, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తి కూడా స్వీకరించి వాటిని పరిష్కరించడానికి ఆ అధికారులు మేము కూడా ప్రజలతో మమేకమై ప్రతిరోజు కూడా సంబంధించినటువంటి అంశాల మీద అధికారులు అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతాం. కలెక్టర్ నాగలక్ష్మి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు తాడేపల్లి పెనుమక్క మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు, వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా సమీప ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలను కూడా సందర్శించారు. స్కూల్స్లోని సౌకర్యాల క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీని అనగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు అని ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి విడికొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి జగన్ మాట్లాడడం వింతగా ఉందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్రంలో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కుగిటి వేలతో పెకిలించేస్తుంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ అసత్య ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఏం జరిగినా హత్య రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వినుకొండ సంఘటన దేశాన్ని కుదిపేసిందని పార్టీకి చెందిన మైనార్టీ నేత చేతులు నరికి దారుణంగా హత్య చేశారన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాన్ని తగలబెట్టారని తెలిపారు. ఎంపీపై రాళ్లదాడి ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని అమర్నాథ్ మండిపడ్డారు.
పచ్చనేతలు రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక 31 మంది ప్రాణాలు బలిగొన్నారని, 35 మంది ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సరే, 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి 45 రోజులుగా ఏం సాధించారు అని అంటే, గడిచినటువంటి 45 రోజుల్లో దాదాపు 1000కు పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు. ఏకంగా 31 మంది ప్రాణాలు బలిగొన్నారు. దాదాపు 35 మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు. దాదాపు 300కు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు 400-500 ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు. 500 పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు. ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాం. కర్నూలులో కానీ, లేదా మొన్న రాంబిల్లిలో కానీ, నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, క్షేమంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి 45 రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని మోదీతో క్లియర్ కట్ గా వ్యవహరించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. మూడోసారి మోదీ ప్రధాని కావడానికి కారణమైన చంద్రబాబుకు ఢిల్లీలో దిక్కు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గుంటూరు కొత్తపేట సిపిఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రామకృష్ణ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా ఏపీని మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రానికి మంచి అవకాశం వచ్చిందని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు సమీకరించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు సర్కార్పై ఉందన్నారు. ఢిల్లీలో ఏం జరిగిందో చంద్రబాబు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ పాలనలో దేశం బలహీనపడిందన్నారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ సమస్య రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంబానీ అదానీలకు మోడీ ఊడిగాలు చేస్తూ దేశాన్ని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, అక్కినేని వనిజ, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, వెలుగురి రాధాకృష్ణమూర్తి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి గారు ఇంటర్వ్యూ ఇవ్వాలా, ప్రైమ్ మినిస్టర్ గారిని కలవాలా, ఇతర మంత్రులు కలవలేకపోయాడు. వెంటనే 24 గంటల్లోనే మళ్ళీ ప్రత్యేక విమానంలో వెనక్కి తిరిగి వచ్చేసాడు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు స్పష్టమైన వైఖరితో రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం పైన నిలదీసి మాట్లాడాలి. గత 10 ఏళ్లుగా అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము పూర్తిగా అన్యాయం చేసింది. అన్ని రంగాల్లో అన్యాయం చేసింది. ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు చేయలే, చివరికి అబద్ధాలు చెప్పింది.
విశాఖ రైల్వే జోన్ ఎందుకు పెట్టలేదంటే మాకు సైట్ లేదని చెప్తావా? సైట్ ఇవ్వరయ్యా, రైల్వే జోన్ పెడతామంటే. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే సైట్ ఇవ్వరా? తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సైట్ ఇవ్వలేదని చెప్పి అబద్ధాలు చెప్తావా? మరి కడపలో సైట్ ఉంది కదా, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఎవరడం వచ్చారు? మరి ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఎందుకు ఇవ్వాలా? రామాయపట్నంలో పోర్టు ఎందుకు ఏర్పాటు చేయలే? కాబట్టి అంటే పక్కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము 10 ఏళ్లుగా అన్యాయం చేసింది. కనీసం ఇప్పుడైనా వాళ్ళ వైఖరిలో మార్పు వస్తుందని అనుకున్నాం, కానీ ఎలాంటి మార్పు కనపడడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాచిపెట్టడం మానాలి. అవుట్ రైట్గా అక్కడ ఢిల్లీలో ఏం జరిగిందో ఆయన వివరించాలని కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 50% సీట్లను మేనేజ్మెంట్ కోటాలో కేటాయిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్లు 107, 108లను తక్షణమే రద్దు చేయాలని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అమరావతి రోడ్లోని ఆల హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రజా వ్యతిరేక జీవోలను రద్దు చేస్తామని యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ మాట ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే చీకటి జీవోలను ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. యూనివర్సిటీల పేర్లను మారుస్తూ జీవోలను తెచ్చిన ప్రభుత్వానికి ఇటువంటి చీకటి జీవోలు మార్చే ఆలోచన ఎందుకు రాలేదని ఆయన నిలదీశారు. తక్షణమే ప్రజా వ్యతిరేక జీవోలను రద్దు చేయాలని మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్లను వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా సంఘాలతో కలిసి జీవోల రద్దు కోసం తీవ్రంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ, మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు కె నరసింహారావు, బీసీ నాయకులు దాసరి తిరుపతిరావు, తుమ్మేటి కృష్ణ, నిరుద్యోగ సంఘం నాయకులు కొలికొండ వెంకట సుబ్రహ్మణ్యం, బహుజన చిరు వ్యాపారాల ఉద్యదారుల రాష్ట్ర అధ్యక్షులు తన్నేరు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి మెడికల్ కాలేజీల్లో 50% సీట్లను పేమెంట్ సీట్లుగా మార్చుతూ జియో నంబర్ 107, 108లను ఇచ్చింది. ఆ రోజున మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకించాము. మాతో పాటు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తర్వాత బీజేపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ పేమెంట్ సీట్ల విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అందులో భాగంగా ఆ రోజు యువగాళంలో మాట్లాడుతూ ఈరోజు మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు తాము అధికారంలోకి వచ్చినట్లయితే ఇది తక్షణమే రద్దు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు. ఈరోజు మరి వారు అధికారంలో ఉన్నారు. వారు గతంలో అన్న మాటలు వారికి ప్రస్తుతం గుర్తున్నాయో లేదో అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి మేము గుర్తు చేద్దామని చెప్పేసి మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నాను. మరి ఆ విధమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి వారు ఈరోజు అధికారంలోకి వచ్చారు. వారు తలుచుకుంటే ఒక్క నిమిషంలో ఆ జీవోను రద్దు చేయగలిగిన శక్తి వాళ్ళకు ఉంది. మనందరికీ తెలుసు, ఇంతకుముందు ఎన్టీఆర్ యూనివర్సిటీ అనే పేరుంటే తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చింది. అయితే వీరు రాగానే వచ్చిన మరుక్షణమే వైఎస్ఆర్ యూనివర్సిటీని మరలా ఎన్టీఆర్ యూనివర్సిటీగా మారుస్తూ జీవో తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే అదేవిధంగా ఈరోజు వందలాది మంది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఈ జియో నంబర్ 107ని 108ని ఎందుకు రద్దు చేయరని చెప్పేసి ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా నిన్న వీరు పేర్కొంటూ ఏంటంటే మేము పాత విధానాన్నే కంటిన్యూ చేస్తాము, గత ప్రభుత్వంలో ఏ జీవోలు అయితే అమలు చేశారో వాటినే మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి వారు కోర్టులో చెప్పడం జరిగింది. నిన్న పత్రికా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ప్రజల్ని వంచడం అవుతుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. ఈ జీవోల్ని ప్రజా వ్యతిరేకమైన జీవోలు, పేద విద్యార్థులకు వ్యతిరేకమైన జీవోలు కాబట్టి వీటిని తక్షణమే ఉపసంహరించుకొని వారు చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని 2-3 సంవత్సరాల పాటు
అహర్నిశలు కష్టపడి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి చదివే ఆయుధం ఉన్నటువంటి పేద మెరిట్ విద్యార్థులకు, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకు రోజు వ్యాపారాలు ఉండవు, ఏముండవు. కేవలం డాక్టర్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి కళలు కంటారు. ఈరోజు వాళ్ళ కళలు గండి కొట్టే విధంగా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 107, 108 జీవోలు తీసుకొచ్చింది. ఈరోజు అది సిగ్గుమాల చర్యని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా సీట్లు అమ్ముకునే దుస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ పల్నాడు జిల్లా నాయకత్వంగా వెళ్ళి ఈ జీవోను రద్దు చేయండి, పేద మేట్ విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు, వాళ్ళ డాక్టర్లు కావాలంటే ఈ జీవోలు ఆటంకంగా మారినాయని చెప్తే ఆనాడు లోకేష్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ జీవోలను ఖచ్చితంగా రద్దు చేస్తాను, ఖచ్చితంగా ప్రజల ముందు చెప్తానని చెప్పని. కానీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత విద్యా శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ గారు తీసుకున్నారు. కాబట్టి ప్రధానంగా వీరు లోకేష్ గారు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ జీవోలు రద్దు అవుతాయి. కాబట్టి తక్షణమే ఈ జీవోలు రద్దు చేయని చెప్పని ఏఎస్ఎఫ్కు డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం ఆగస్టు 7వ తేదీన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు కూడా పెద్ద ఎత్తున ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇదే జీవో రద్దు చేయని చెప్పని. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎన్డీఏ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురిచేశారంటూ ఎన్డీఏ కార్యకర్తలు రెడ్డప్ప ఇంటికి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. దీంతో కూటమి కార్యకర్తలు ప్రతిఘటించారు. తిరిగి వైసీపీ కార్యకర్తలపై రాళ్లు విసిరారు. మిథున్ రెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించారు. ఈ నెల 19 నుంచి 21 వరకు ఏపీ న్యూరోకాన్ రాష్ట్ర సదస్సు గుంటూరులో జరుగుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. గురువారం సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆహ్వాన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాల వైద్యులతో పాటు జాతీయ స్థాయి వైద్యులు కూడా హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. న్యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాల గురించి వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ కుమారి, డాక్టర్ సత్యనారాయణమూర్తి, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ శివరామకృష్ణ పాల్గొన్నారు. సో 3 days ఏపీ న్యూరోకాన్గా ఒకటి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యూరాలజిస్టులు కానీ, న్యూరో సర్జన్స్ కానీ, న్యూరాలజీ విభాగంలో జరుగుతున్న రీసెర్చ్ యాక్టివిటీస్ ఏంటి, రాగల రోజుల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, న్యూరో సైన్సెస్లో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందంటే వాళ్ళ తల తీసి తలబెట్టే న్యూరో సర్జన్స్ కూడా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. జరగాల్సిన అవసరం ఉంది. అది ప్రజల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా మరిన్ని రీసెర్చ్ కార్యక్రమాలు చేసి న్యూరాలజీ విభాగంలో, న్యూరో సర్జరీ విభాగంలో మంచి ఆధునికమైన పద్ధతులు కానీ, ఆధునికమైన ప్రొసీజర్స్ కానీ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి వీళ్ళు చేస్తున్న కృషి అయితే మాత్రం మనం లెక్క చేయలే, అంత మంచి వర్క్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ శివరామకృష్ణ. గుంటూరులో న్యూరో సైంటిస్ట్ అసోసియేషను స్టేట్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేస్తున్నది. ఈ నెల 19, 20, 21 తారీఖులు శుక్ర, శని, ఆదివారాలు. శుక్రవారం వర్క్షాపు, శని, ఆదివారాలు కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్కి మన స్టేట్ మొత్తమే కాకుండా తెలంగాణ స్టేట్ నుంచి, చుట్టుపక్కల మన తమిళనాడు అండ్ కర్ణాటక స్టేట్స్ నుంచి కూడా కొంతమంది డెలిగేట్స్ వస్తున్నారు. త్రూ అవుట్ ఇండియా మనకి స్పీకర్స్, రెన్యూడ్ స్పీకర్స్ అందరూ వస్తున్నారు. వీళ్ళందరూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ ద న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ చెప్తారు. వాళ్ళు చెప్పటము, స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసేందుకు సైంటిఫిక్ ప్రోగ్రాము, పేపర్స్ ప్రజెంట్ చేయటము, పోస్టర్స్ ప్రజెంట్ చేయటం ఇవన్నీ ఉంటాయి. భారీ వర్షాలతో ఏలూరు జిల్లా వెల్లేరుపాడు మండలంలోని ఓ వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో అందులోని 5గురు సురక్షితంగా బయటపడ్డారు. బాధితులను అతి కష్టం మీద గ్రామస్తులు, పోలీసులు ఒడ్డుకు తీసుకొచ్చారు. అశ్వరావుపేట నుంచి వెల్లేరుపాడు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొట్టుకుపోయిన కారులో 2 మహిళలు సహా 5గురు ఉన్నారు. కారులో ఉన్నవారిని డ్రైవర్ రామారావు, జ్యోతి, గడ్డం కుందన్ కుమార్, సాయి జ్యోతి, గడ్డం జగదీష్ కుమార్ గా గుర్తించారు. కొద్ది దూరం వెళ్లాక కారు నుంచి బయటకు వచ్చిన వాగులో పొదల్లో ఆ 5గురు చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చేలోపే పోలీసులు స్థానికుల సహాయంతో బాధితులను ఒడ్డుకు చేర్చారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.